ఈ నియోజకవర్గం మీరు హరీష్ రావు అని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు తొలి నీళ్లు పెద్దపల్లి నియోజకవర్గం ముద్దారు, పెద్దపల్లి జిల్లాకు ముద్దారు. మరి ఎక్కడ ఉంటారంటే మీరు ఎప్పుడు మళ్ళీ మీరు పెట్టి తొలి నీళ్ళే ఇక్కడ ముద్దాడని చెప్పి ఎక్కడ ముద్దాడే మీరు ఎప్పుడు ఏ ఊళ్ళో ముద్దాడే, ఎక్కడ ఏ రైతు ముద్దాడే, ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ గ్రామంలో మీరు నీళ్లు ముద్దాడే చెప్పండి. గది చెప్తారు, గది సాధన అయితే అది చెప్పు. మీకు సాధన అయితే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే అది చెప్పి ఒప్పుకోరు మీరు. అది చెప్పడం లేదు. తొలి నీళ్లు ముద్దానే సిద్దిపేట జిల్లాను ముద్దానే, రెండోసారి ముద్దానే గజ్వేల్ ముద్దానే, మూడోసారి ముద్దాని మెదక్ ఉమ్మడి జిల్లాను ముద్దాని. ఇక్కడ రైతులను పుట్టగొట్టి ఈ ప్రాంతాన్ని ముంచి ఇక్కడ మీరానే చెప్పేది కాంగ్రెస్ పార్టీ ఇట్లా. ఈ రైతులు ఇబ్బంది పెట్టకుండా చూసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు నీళ్లు ఇచ్చినాం, రైతుల దగ్గర పంట కొనుగోలు చేసింది ప్రభుత్వం. మీ లెక్క నెలకు 40 పైసలు చేయలేదు. పంట ఇచ్చినటువంటి పంట ప్రొక్యూర్మెంట్ చేసి ఐకేబీ సింగిల్ విండో సంచలనం ద్వారా తీసుకున్న 48 గంటల ఇవాళ వర్క్ తీసుకుంటే రైతుకు తెల్లాలని మన్నాడే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసింది ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి. నీళ్ల విషయాలు కానీ, పంటల విషయాలు కానీ, పంటల కొనుగోలు విషయాలు కానీ మాట్లాడే చిత్తశుద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వానికి. దయచేసి ఇటువంటి అబద్దాలు కానీ, ఇటువంటి మోసం ముచ్చట్లు బంద్ పెట్టి మీ దగ్గర ఏమైనా మంచి సలహాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి. అంతే తప్ప కానీ ఎన్ని అబద్దాలు ఆడినా, ఎన్ని మోసం ముచ్చట్లు చెప్పినా తెలంగాణ రాష్ట్ర రైతాంగం కానీ, పెద్దపల్లి జిల్లా రైతులు ఇవ్వడం నమ్మకం. తలాంకే సముద్రం పెట్టుకుని ఇక్కడ రైతులు నీళ్ళని కలుపుతున్నాం. ఇక్కడి నీళ్లు పోతే రైతు బాధపడడం లోపల మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు సహకరించకుండా తమ్ముడి హెత్తి దగ్గర కడతాం. గ్రావిడ్ ద్వారా హైదరాబాద్ ఉమ్మడి జిల్లా 2 లక్షల ఆయకట్టు నీళ్లు ఇస్తాం. దాని ద్వారా కూడా ఎల్ఎంపీలకి నీళ్లు తీసుకొస్తాం. అక్కడి నుంచి కూడా దాన్ని కూడా ప్రత్యామ్నాయ మార్గంగా గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో ఆ ఆలోచన ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరూ వ్యవస్థ చేస్తున్నారు.